ఇది మిడిల్ స్కూల్లో యోగి అవుతావు. ఈ ముక్కులో ఏముందే? శ్వాస ఉంది కదా. ఆ శ్వాసను ఎప్పుడైతే నువ్వు కలుస్తావో నువ్వు యోగి అవుతావు. అర్జున యోగిగా అన్నాడు. ఆయన తపస్వే, ఆయన ముని అర్జునుడు. ఆయన గుడాకేశుడు, నిద్రను జయించిన వాడు. బాగా పీకలాగా తినేటువంటి నిద్రను జయిస్తాడు. భీముడు గుళ్ళు పెట్టుకుపోతుంటే అర్జునుడు గుడాకేశుడు నిద్ర లేకుండా కాబా కాసేవాడు. అర్థమైందా? కనుక చెప్పండి, తపస్వి, ముని, యోగి. నువ్వు తపస్వి ముని కాకుండా యోగి అవుతావా? ప్రైమరీ స్కూల్ చదవకుండా మిడిల్ స్కూల్ చదువుతావా? సో ఇక్కడ యోగి అయితే ఫస్ట్ మెల్లిగా యోగా అభ్యాసం చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి ఏమవుతావు? యోగీశ్వరుడు అవుతావు. అవునా? ఎప్పుడైతే నువ్వు యోగీశ్వరుడు అయినావో అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టేసి ఇక్కడ దాకా ప్రయాణం చేసినావు అంటే ఇక్కడ నువ్వు మిడిల్ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ కట్ చేసి. హై స్కూల్ పేరు ఏంటంటే 3వ కన్ను, దివ్య చక్షువు. నువ్వు యోగేశ్వరుడు అయితే తప్ప నీకు దివ్య చక్షువు దగ్గరకు చేరుకో. ఇప్పుడు కొండెక్తా ఎక్కితే కదా శిఖరాగ్రం పోయింది. నువ్వు మధ్యలో పోతే నీ శిఖరాగ్రం కలుస్తుందా? అవుతుందా? కనుక ఇది హై, 3వ కన్ను హై స్కూల్. ఇక్కడ ఏమంటారంటే ఈ కంటికి కనబడవన్నీ కనబడడం మొదలవుతాయి.